స్వీకరించిన వివరాలతో తాజా నివేదిక రూపొందించింది లాన్సెట్. మరి అంత ప్రమాదకరంగా మారిన పొగాకుని వాడాలా వద్దా? ఈ కథనం చూశాక నిర్ణయం మీదే. జీవితాలు పొగచూరిపోతున్నాయి. సరదాగా మొదలై వ్యసనంగా మారుతున్న అలవాటు దెబ్బకు కుదేలైపోతున్నారు. చుట్ట, బీడి, సిగరెట్, గుట్కా, పాన్ మసాలా రూపం ఏదైనా అదే పొగాకు పగబడుతోంది. ధూమపానం, పొగాకు నమలడం వంటి అలవాట్లతో జనం చేజేతులా కొని తెచ్చుకుంటున్న ఆపద అది. అంతర్జాతీయ వైద్య పరిశోధన పత్రిక లాన్సెట్ విస్తృత అధ్యయనంలో తేలిన వాస్తవం. పొగాకుపై ఇన్నాళ్లుగా చేపట్టిన నియంత్రణ చర్యలు ఏవీ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం, ప్రకటనలపై ఆంక్షలు, సిగరెట్ పెట్టెలపై ఆరోగ్యపరమైన హెచ్చరికలు, ప్లెయిన్ ప్యాకింగ్ విధానం దేన్నుంచి సత్ఫలితాలు దక్కలేదు. దాంతో 3 పెట్టెలు 6 ప్యాకెట్లుగా వర్తిల్లుతోంది పొగాకు ఉత్పత్తుల వ్యాపారం. ఆ జోరే ప్రాణాంతక రోగాలకు దారితీస్తోంది, చివరకు ప్రాణాలు తీస్తోంది. పొగాకు వినియోగ సమస్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చాలా కాలం క్రితమే ఎర్రజెండా ఎగరేసింది. అది వాడే అలవాటున్న ప్రతి ఇద్దరిలో ఒక్కరు మరణశయ్యపైకి చేరుతున్నారని తేల్చింది. పొగాకు వినియోగం వల్ల వచ్చే క్యాన్సర్ నుంచి రకరకాల ఆరోగ్య సమస్యలపై జనాన్ని అప్రమత్తం చేసింది. ఆ జాబితా ఇది. ఊపిరితిత్తుల క్యాన్సర్తో ఉక్కిరిబిక్కిరి, చివరకు మరణానికి దారితీయవచ్చు. నోటి, గొంతు క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు, హైపర్ టెన్షన్. పొగాకు వాడకం వల్ల ఇలాంటి మరెన్నో ఆరోగ్య సమస్యలు. వాటిల్లో ప్రధానమైనది పురుషుల్లో అయితే మగతనం గోవింద, ఆడవారిలో అయితే గర్భస్రావాల నుంచి అమ్మతనానికి దూరం కావాల్సిన దుస్థితి దాపరిస్తుంది. సిగరెట్ తాగితే నాజుకు అవుతాం అనుకునే యువతల అపోహమాట అటుంచితే యవ్వనంపైనే ఆశ వదులుకోవాల్సి వస్తుంది. పొగాకు వినియోగం దెబ్బకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది పిట్టల్లా రాలుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే 2030 నాటికి ఆ సంఖ్య ఏడాదికి 80 లక్షలకు చేరుతుంది. సులభంగా చెప్పాలంటే కాల్చే ప్రతి సిగరెట్ జీవితకాలంలో 11 నిమిషాలు మింగేస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణించే వారిలో 90% పొగాకు బాధితులే. వర్ణ అంధత్వం, కొన్ని సందర్భాల్లో పూర్తిగా చూపు కోల్పోవడం అనే ప్రమాదం లేకపోలేదు. రక్తహీనత వస్తుంది. అనేక రకాల రాచపుండ్లు, చేతివేళ్లు రంగు మారడం, ముఖం కళతప్పడం, బూరెల్లాంటి బుగ్గలు సైతం పీక్కుపోవడం, పళ్ల రంగు మారడం, ఇష్టమైన వాళ్లు సైతం దూరం జరగడం, వైవాహిక బంధాలు విచ్ఛిన్నం. ఇలా ధూమపానం వల్ల ఎన్నో అనర్థాలు. న్యాచురల్ గా జరిగే ఈ సునామీలు కానీ, అర్త్క్వేక్స్ కానీ, ఈ యాక్సిడెంట్స్ కానీ ఈ రేషియో కంటే కూడా టొబాకో ఉత్పత్తుల ద్వారానే ఎక్కువ మంది చనిపోతున్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరము ఈ పొగాకు ఉత్పత్తుల ద్వారా 10 లక్షల మంది పైగానే మరణిస్తున్నారు వివిధ రకాల జబ్బులతో. అదేవిధంగా ప్రతిరోజు 2500 మంది పైగానే వీటి వల్ల చనిపోతున్నారు. సో ఈ నేపథ్యంలో పొగాకు ఉత్పత్తుల వల్ల ముఖ్యంగా 90% క్యాన్సర్ డిజార్డర్స్ అన్ని కూడా పొగాకు ఉత్పత్తులు అయిన సిగరెట్, గుట్కా, ఈ ఖైని వీటి నుంచే ప్రత్యక్షంగా మనం గమనిస్తున్నాం. వీటి నుంచే రావడం జరుగుతూ ఉందండి. సో అదేవిధంగా 60-70% గుండె జబ్బులు కానీ, ఊపిరితిత్తుల జబ్బులు కానీ ఈ పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు, ఈ బీడీలు, చుట్టలు, ఈ గుట్కాల నుంచే ఈ రకాల జబ్బులన్నీ రావడానికి ప్రత్యక్షంగా పొగాకు కారణం అండి. భారత్ సహా 15 అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాల్లో నిర్వహించిన గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే వివరాల్ని ప్రస్తుత అధ్యయనాలకు జోడించింది లాన్సెట్. వాటి ప్రకారం చూస్తే మగవాళ్లలో 48.6%, ఆడవారిలో 11.3% మంది పొగాకు వ్యసనపరులుగా మారుతున్నారు. వీరిలో 41% మంది మగవాళ్లు, 5% మహిళలు ధూమపాన ప్రియులు, 82% మంది బ్రాండెడ్ సిగరెట్లను ఊదేస్తున్నారు.
మొత్తంగా చూస్తే ఈ దురలవాటులో 30 కోట్ల 10 లక్షల మందితో చైనా మొదటి స్థానంలో, 27 కోట్ల 50 లక్షల మందితో భారత్ రెండో స్థానంలోనూ నిలిచాయి. ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది చేరారు. వీరిలో పేద దేశాల నుంచే ఎక్కువ మంది నమోదవుతున్నారు. వీటిలో అత్యంత కలవరపెట్టే విషయం యువత, మహిళల్లో పెరుగుతున్న పొగాకు వినియోగం. మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆడవారు యుక్త వయసులోనే దమ్ కొట్టడానికి వెనుకాడడం లేదు. అసలు విషయానికొస్తే పొగాకుతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడం అటుంచి మరింత అగాధంలోకి జారుకుంటున్నారు. యువతరంలో పొగ అలవాట్లపై పరిశోధనలు చేసిన టొరంటో విశ్వవిద్యాలయము అదే తేల్చింది. యుక్త వయసులో మానసిక ఒత్తిడికి సగం కారణమవుతోంది సిగరెట్లే అని తెలిపింది. ఆ విషయం తెలియక ముఖ్యంగా బీపీఓ రంగంలోని వారు అధిక సంఖ్యలో పొగాకు బానిసలుగా మారుతున్నారు. దమ్తో ఒత్తిడిని చిత్తు చేద్దామనుకుని తామే తుక్కుతుక్కు అయిపోతున్నారు. వీరిలో తప్పుదిద్దుకునే వాళ్ల సంఖ్య చాలా తక్కువలోనే ఉంటుంది. 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులైన పొగాకు వినియోగదారుల్లో కేవలం 20% మంది మాత్రమే అలవాటు మానుకోగలుగుతున్నారు. ఫలితం 21వ శతాబ్దం ముగిసేసరికి ఈ ఒక్క కారణంతోనే 100 కోట్ల మంది మృత్యువాత పడతారని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరో ఆందోళన కలిగించే విషయం, పొగాకు వల్ల ఏటా చనిపోతున్న 60 లక్షల మందిలో 6 లక్షల మంది దాని వినియోగంతో ఏమాత్రం సంబంధం లేనివారే. అంటే కేవలం పొగ తాగిన వారి పక్కన ఉండి ఆ పొగ పీల్చిన పాపానికి ప్రాణాలు కోల్పోతున్నవారు. అంటే పొగ తాగకుండా ఉండడమే కాదు, తాగేవారి చుట్టుపక్కల కూడా ఉండకపోవడం ఇంటికి ఒంటికి మంచిదన్నమాట. భారత్, బంగ్లాదేశ్లో మరో ప్రధాన సమస్య ధూమపానేతర పొగాకు వినియోగం. అంటే గుట్కా, ఖైనీ, పాన్ మసాలా, ఇతరత్రాలు. మన దేశంలో 20 కోట్ల 60 లక్షల మంది పొగాకు ఉత్పత్తులు నమిలే వ్యసనపరులు ఉన్నారు. వీటి వల్ల కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. నోటి క్యాన్సర్ నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ వరకు రకరకాల రోగాలు మూకుమ్మడిగా దాడి చేస్తాయి. ధూమపానంతో వచ్చే సమస్యలతో పాటే నిద్రలేమి, ఆకలి మందగించడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటి రుగ్మతులు చుట్టుముడతాయి. తెల్లని పళ్ల వరుస కాస్త చూడడానికే వీలు లేనంత రీతిలో గారపట్టిపోతుంది. అక్కడ నుంచి దంతవైద్యులకు ఇవ్వడం కోసం అదనపు సొమ్ములు దాచుకోవాల్సిందే. పొగాకుని ఏ రూపంలో తీసుకున్నప్పటికీ దానివల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. మరి కొంతమంది పొగాకుని సిగరెట్ గాని, బీడి గాని, చుట్ట గాని, లేకపోతే హుక్కా రూపంలో గాని తీసుకుంటూ ఉంటారు. కొంతమంది పొగాకు నములుతూ ఉంటారు. అంటే మరి గుట్కా అయితే కానివ్వండి, ఖైనీ అయితే కానివ్వండి, నస్యం అయితే కానీ ఏ రూపంలో ఈ పొగాకుని వాడినప్పటికీ దానివల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యలు కనుక మనం చూసినట్టయితే 2 రకాలుగా విభజించవచ్చు. అందులో ముఖ్యంగా క్యాన్సర్ జబ్బులు, క్యాన్సర్ కాని జబ్బులు. ఈ పొగాకులో దాదాపు 4000కు పైగా హానికరమైన పదార్థాలు ఉండటం వలన ఈ హానికరమైన పదార్థాల వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ చూసినట్టయితే ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సరు, మరి నోటికి సంబంధించిన క్యాన్సరు, అన్నవాహికి సంబంధించిన క్యాన్సరు, అట్లానే పొట్టకు సంబంధించిన క్యాన్సరు, కిడ్నీకి సంబంధించిన క్యాన్సరు, మరి ప్యాంక్రియాస్కి, అట్లానే స్త్రీలలో అయితే గర్భాశయం క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఏటా 20,000 కోట్ల రూపాయల గుట్కా, పాన్ మసాలాల వ్యాపారం జరుగుతోంది. తీవ్రత గమనించి ఇప్పటికే 8 రాష్ట్రాల్లో గుట్కాలపై పూర్తిగా నిషేధం విధించారు. కేరళ, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హర్యానా ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకోగా గుజరాత్లో సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి తీసుకురానుంది. హిమాచల్ ప్రదేశ్ అక్టోబర్ నుంచి గుట్కాల్ని పూర్తిగా నిషేధించనుంది. ఉత్తరప్రదేశ్లో గుట్కాలపై 12.5% ఉన్న వ్యాట్ను 50% పెంచారు. వాస్తవానికి గుట్కాకు పగ్గాలు వేయడం అనుకున్నంత సులువైన వ్యవహారం ఏం కాదు. చోటామోటా రాజకీయ నాయకుల నుంచి దావూద్ ఇబ్రహీం వంటి మాఫియా శక్తుల వరకు ఎందరో చీకటి శక్తులు దీనికి కొమ్ము కాస్తున్నారు. హుస్సేన్ జైదీ రాసిన డొంగ్రీ టు దుబాయ్ పుస్తకం ప్రకారం గుట్కా అనే బ్రాండ్ను పాకిస్తాన్లో ప్రారంభించిందే దావూద్ తమ్ముడు అనీస్. నిఘా వర్గాల సమాచారం ప్రకారం కూడా గుట్కా, పాన్ మసాలాల ఆదాయంలో మాఫియాకు వాటాలు అందుతున్నాయని తేలింది. కాకపోతే ఇన్నాళ్లకైతే కళ్లు తెరిచిన పాలకులు కదం తొక్కుతున్న స్వచ్ఛంద సంస్థల కృషితో సానుకూల మార్పులు రావడం ప్రారంభమయ్యాయి. గుట్కాల కట్టడికి నిషేధాలు అమల్లోకి వస్తున్నాయి. ప్రమాద గంటికలు మోగిస్తున్న పొగాకు వినియోగంపై ప్రభుత్వాల నియంత్రణ చర్యలు మాత్రం
ఇంకా ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. ఏటా వేల కోట్ల ఆదాయం వస్తున్నా దానిలో వీసమెత్తు కూడా నియంత్రణ కోసం ఖర్చు పెట్టలేకపోతున్నారు. దాంతో ఏటికేటా వాటిని వినియోగించే వారి సంఖ్య పెరుగుతుందే తప్ప తరిగింది లేదు. ఇకనైనా అటు పాలకులు ఇటు ప్రజలు ఈ విషయంపై దృష్టి సారించకపోతే మరెన్ని కోట్ల మంది బతుకులు పొగజూరిపోతాయో కూడా చెప్పడం కష్టం.